Hello, welcome to Mohan's Technologies. Today we will discuss about there is a concept like SOC, cyber security and information security differences. Okay, so nowadays SOC is a major important topic or course which is available in cyber security area. In cyber security nearby 200 plus మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ మాడ్యూల్స్లో మనము సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి లేకపోతే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి నీట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సో నేను ఇక్కడ నీట్గా రాస్తాను డెఫినేషన్ చూడండి. సైబర్ సెక్యూరిటీ అంటే ఏం లేదు. సో నా ప్రతిదీ అంతా డిజిటల్ వరల్డే కదా. సో ఈ డిజిటల్ వరల్డ్లో వీ వాంట్ టు సెక్యూర్ ద ఇన్ఫర్మేషన్. ఆ డిజిటల్ వరల్డ్లో ఇన్ఫర్మేషన్ కన్నా ముందు సిస్టమ్స్ని సెక్యూర్ చేయాలి. అంటే సిస్టమ్ హ్యాక్ కాకుండా మనం సెక్యూర్ చేయాలి. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గర ఒక ఫోన్ ఉంది బా. సో నా దగ్గర ఒక ఫోన్ ఉంది. సో ఫోన్కి ఒక పాస్వర్డ్ ఉంది. ఫోన్కి ఒక పాస్వర్డ్ ఉంది. ఫోన్కి ఒక పాస్వర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాస్వర్డ్ ఉంది. ఈ ఫోన్ తీసుకెళ్ళి నేను ఒక డిజిటల్ లాకర్లో పెట్టాను అనుకోండి. అగైన్ డిజిటల్ లాకర్కి కూడా ఒక పాస్ కీ ఉంటుంది. ఓకే, సో ఒక పాస్ కీ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ డివైస్. ఈ ఫిజికల్ డివైస్కి ఈ పాస్ కీస్ని హ్యాక్ చేసి మీ మొబైల్ని దొంగిలిస్తే మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా దొంగిలిస్తారు కదా ఆటోమేటిక్లీ. అంటే మీ మొబైల్ యొక్క పాస్ కీని హ్యాక్ చేయగలిగాడంటే మీ మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా పోతుంది. సో మొబైల్ పాస్ కీని హ్యాక్ చేయగలగడం అండ్ దాన్ని సెక్యూర్ చేయడం సైబర్ సెక్యూరిటీ చూసుకుంటుంది అనమాట. అంటే దీనికి మేజర్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీకి మేజర్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫోకసెస్ ఆన్ protecting networks అంటే సిస్టమ్స్ని కానివ్వండి, నెట్వర్క్ అంటే ఫిజికల్ సిస్టమ్స్ని కానివ్వండి, ఫిజికల్ నెట్వర్క్స్ని కానివ్వండి. ఎదర్ ఇట్ మే బి అ ల్యాప్టాప్, ఇట్ మే బి అ డివైస్, ఆర్ ఇట్ మే బి అ డెస్క్టాప్, ఇట్ మే బి అ ప్రింటర్, ఇట్ మే బి అ మొబైల్ డివైస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేదా ఒక నెట్వర్క్, ఒక డిజిటల్ నెట్వర్క్. ఈ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసేది అండ్ డేటా ఫ్రమ్ సైబర్ థ్రెట్స్. ఈ సైబర్ థ్రెట్స్ నుంచి మన సిస్టమ్స్ని, మన నెట్వర్క్ని, మన డేటాని సెక్యూర్ చేసేది ఫ్రమ్ హ్యాకింగ్, సచ్ యాజ్ హ్యాకింగ్, మాల్వేర్స్ చాలా ఉంటాయి కదా. సచ్ యాజ్ హ్యాకింగ్, మాల్వేర్స్ అండ్ ఫిషింగ్. సో వీటన్నిటిని తట్టుకొని మన నెట్వర్క్ని కానివ్వండి, మన సిస్టమ్స్ని కానివ్వండి సెక్యూర్ చేయగలిగేదే సైబర్ సెక్యూరిటీ అనమాట. ఇట్ డీల్స్ ప్రైమర్లీ విత్ ద డిజిటల్. సో మనము ఎస్ఓసిలోకి వెళ్ళే కన్నా ముందు కొన్ని డెఫినేషన్లు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి. ఓకే, సో ఇది బేసికలీ సైబర్ సెక్యూరిటీ. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చెప్పాను, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అన్నాను. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఏంటి? ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీని ఇన్ఫోసెక్ అని కూడా అంటాం. ఓకే, సో ఏంటి? ఫోకసింగ్ ఆన్ ఇదేంటి? దీని పని ఏంటి? ఫోకసెస్ ఆన్ ప్రొటెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇందాక ఏం చెప్పాను సైబర్ సెక్యూరిటీలో? ప్రొటెక్టింగ్ ద సిస్టమ్స్, నెట్వర్క్స్ అన్నాను. బట్ ఇక్కడ ఏమంటున్నాను? ఫోకసెస్ ఆన్ ప్రొటెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ ఫామ్. ఇన్ఫర్మేషన్ ఏ ఫామ్లో అయినా ఉండనివ్వండి బాస్, బట్ అది ఏ ఫామ్లో ఉన్నా అది ప్రొటెక్ట్ చేయగలగాలి. ఇట్ మే బి అ డిజిటల్, ఇట్ మే బి అ ఫిజికల్. ఇన్ఫర్మేషన్ డిజిటల్లో ఉన్నా, ఫిజికల్లో ఉన్నా సరే అది సెక్యూర్ చేయగలగాలి. ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయగలగాలి. ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఆర్ ఫిజికల్. ఓకే, ఆర్ వెర్బల్ అయినా సరే. ఏదన్నా వెర్బల్ అంటే ఏంటి? సంథింగ్ లైక్ ఆడియో రికార్డ్స్ కానివ్వండి, వీడియో రికార్డ్స్ కానివ్వండి, అవి కూడా వెర్బల్ కదా. ఓకే, సో వెర్బల్. అండ్ అగెనెస్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెసెస్ అంటే ఏంటి? ఇక్కడ
ఆథరైజ్ యాక్సెస్ అంటే ఏంటి? ప్రాపర్గా మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ యూజ్ చేసి లోపలికి వెళ్తే ఆథరైజేషన్ ప్రాపర్ ఉన్నట్టు. అన్ఆథరైజేషన్ అంటే ఏంటి? అన్ఆథరైజ్ యాక్సెస్ అంటే ఏంటి? ఎవరో హ్యాక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తే, దొంగతనం చేస్తే, మీ ఇన్ఫర్మేషన్ని దొంగతనం చేస్తే దాన్ని అన్ఆథరైజ్ యాక్సెస్ అంటాం. లేకపోతే కొంతమంది యాక్సెస్ చేస్తారు, చేయరు. కొంతమంది మోడిఫికేషన్ చేస్తారు. మోడిఫికేషన్స్ని కానివ్వండి, లేకపోతే డిస్ట్రక్షన్స్ కానివ్వండి. సో వాడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డిస్ట్రక్టివ్ చేయాలనుకుంటాడు, అంటే ఎరేజ్ చేయాలనుకుంటాడు. అట్లాంటి పనులు కూడా చేస్తుంటారు ఇప్పుడు యాక్చువల్గా సైబర్ క్రైమ్ వాళ్ళు. సో వాళ్ళు చేసే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కానివ్వండి, వాళ్ళు చేసే మోడిఫికేషన్స్ నుంచి కానివ్వండి, వాళ్ళు చేసే డిస్ట్రక్షన్స్ నుంచి కానివ్వండి, మన సిస్టమ్ని, మన ఇన్ఫర్మేషన్ని కాపాడేదే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇట్ కవర్స్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ కవర్స్ all types of information. It covers all types of information, not just digital. సో ఈ పర్టికులర్ థింగ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఏముంటుంది, సైబర్ సెక్యూరిటీలో ఏముంటుంది. ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఈ ఐఎస్లో దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ థింగ్స్. కొన్ని థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. బట్ ప్రస్తుతానికైతే నేను జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఏమేమి ఉంటాయని చెప్తున్నాను. అఫెన్సివ్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత డిఫెన్సివ్ ఉంటుంది. అఫెన్సివ్ టెస్టింగ్, డిఫెన్సివ్. ఓకే, డిఫెన్సివ్. అఫెన్సివ్ అంటే ఏంటి? లోపలికి రాకుండానే ఆఫ్ చేయడాన్ని అఫెన్సివ్ అంటాం. డిఫెన్సివ్ అంటే ఏంటి? వచ్చిందాన్ని ఫైట్ చేసి దాని మీద ఒక కైండ్ ఆఫ్ యుద్ధం చేయడాన్ని డిఫెన్స్ అంటాం. డిఫెన్సివ్ టెస్టింగ్. డిఫెన్సివ్ అనేది ఏంటి? టెస్టింగ్ కాదు, ఇది ఆర్గనైజ్ అనమాట. డిఫెన్సివ్ అనేది ఆర్గనైజ్ మోడ్లో ఉంటుంది. డిఫెన్సివ్ అనేది ఒక ఆర్గనైజ్ మోడ్లో ఉంటుంది. అఫెన్సివ్ అనేది ఒక టెస్టింగ్ మోడ్లో ఉంటుంది. తర్వాత గవర్నెన్స్, అంటే ఇదంతా చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత డీటెయిల్గా 1 by 1 మాట్లాడుకుందాం. ఈ అఫెన్సివ్ టెస్టింగ్ ఏంటి, డిఫెన్సివ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, తర్వాత ఆర్గనైజ్ అంటే ఏంటి, తర్వాత గవర్నెన్స్ ఎలా ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ 1 by 1 లేటర్ ఇన్ ఫర్దర్ వీడియోస్. ఈ పర్టికులర్ వీడియోలో అయితే మీకు మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జాబ్స్ ఎలా ఉన్నాయి సైబర్ సెక్యూరిటీకి అంటే చూద్దాం. ఇక్కడ లింక్డ్ఇన్కి రండి. లింక్డ్ఇన్లో నేను ఈ పర్టికులర్ కీవర్డ్స్ని ఎంటర్ చేసి సెర్చ్ కొడితే యూ విల్ బీ ఫైండింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో. తర్వాత నౌకరీకి రండి. నౌకరీలో కూడా సేమ్ కీవర్డ్స్ని సెర్చ్ చేస్తే ఐ విల్ బీ ఫైండింగ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. ఏం లేదు, ఇప్పుడంతా డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి డిజిటల్ సిస్టమ్స్ ఉన్నాయి డిజిటల్ వరల్డ్లో. ఆ డిజిటల్ సిస్టమ్స్లో డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీటన్నిటికీ దొంగతనాలు జరుగుతాయి. మన ఇళ్లలో దొంగతనాలు ఎట్లా జరుగుతాయో అలానే ఒక ఆర్గనైజేషన్లో కూడా దొంగతనాలు జరుగుతాయి. సో వాటన్నిటి నుంచి డేటాని ఎలా సెక్యూర్ చేయాలి, డేటాను సెక్యూర్ చేయడానికి ఈ ఎస్ఓసి టీమ్ అనేది ఎలా మానిటర్ చేస్తారు, ఎలా అటాక్ చేస్తారు, తర్వాత దాన్ని అనాలిసిస్ చేస్తారు, దాని మీద ఎలా మళ్ళీ అటాక్స్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, దానికోసం ఆ కంపెనీకి ఎలాంటి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఎస్ఓసిలో చాలా ఉన్నాయి. ఈ లాగ్ అనాలిసిస్ ఉంటుంది, అలర్ట్ అనాలిసిస్ ఉంటుంది. లాగ్స్ వస్తే మళ్ళీ వాళ్ళ అలర్ట్స్ అన్నింటినీ మెయింటైన్ చేయాలి, వాటిని చెక్ చేసుకోవాలి, వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి. సో ఇదంతా ఎస్ఓసిలో చేసే పని అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోస్లో, ఫర్దర్ వీడియోస్లో చాలా విషయాలు మాట్లాడుకుందాం ఎస్ఓసి గురించి. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి ఇంతవరకు చూసుకోండి. ఓకే, ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ వాచ్. ఎవ్రీ వీడియో హ్యావ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద సైబర్ సెక్యూరిటీ ఎస్ఓసి. ఎస్ఓసికి హ్యూజ్ డిమాండ్ ఉంది మార్కెట్లో. చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ నో ప్రోగ్రామింగ్, కోడింగ్ ఏం ఉండదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎక్కడ ప్రోగ్రామింగ్ లేదు, నో ప్రోగ్రామింగ్. చిన్న లైనక్స్ కమాండ్స్ ఉంటాయి అంతే. అది కూడా చాలా సింపుల్, చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఒకప్పుడు టెస్టింగ్ జాబ్ ఎంత ఈజీగా చేసేవాళ్ళో ఇప్పుడు ఎస్ఓసి అనలిస్ట్ అనేది అంత ఈజీగా చేస్తున్నారు. ఒకప్పుడు టెస్టింగ్ అంటే అందరు టెస్టింగ్ వైపు వెళ్ళిపోయేవాడు కదా, ప్రోగ్రామింగ్ వదిలేసి. సో నౌడేస్ ఇప్పుడు 2025లో ఈ ఎస్ఓసి అనేది అంత హైలీ డిమాండ్ ఉన్న సబ్జెక్టు, రైట్?
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద సెషన్. హ్యావ్ ఏ నైస్ డే.